వరల్డ్ కప్ సెలబ్రేట్ చేస్తుంటాం. కరెక్టా? But that I think I've forgotten to say that. But he also loves to party. He loves to party and he loves everyone to party around him. Party like this, like one bottle here, one glass here. Not that is the character. That is the character. But in real life, I think he loves seeing people around. He loves to be surrounded by people all the time. I think that's his vibe. That he loves to be surrounded by people, having fun, eating good food, and that also gives him happiness. Okay, that's his vibe. That's his vibe. మరి మన యుక్తి గారి వైబ్ ఏంటి? హీరో గారు మీరు చెప్పాలి, మీరు ఇంకా చెప్పలేదు. నాని చెప్తాడు చెప్పండి పర్లేదు. You both can tell. యుక్తి ఫుల్ హ్యాపీగా ఉంటే అంటే నార్మల్గా తిన ఎక్కువ నవ్వదు, అంటే లైక్ నార్మల్గా సైలెంట్గా అలా కొంచెం అలా డిస్టర్బ్ ఏం మాట్లాడినా సరే మేము ఎప్పుడైనా సెటిల్ ఏమన్నా పలకరించాం అనుకో ఒక రియాక్షన్ వస్తుంది అని. మరి పాపం భాష ప్రాసెస్ చేస్తారు. భాష గురించి కాదులేండి, అది ఏదో ఉంటుంది అది ఒక మూడ్లో అచ్చా. హ్యాపీగా ఉన్నప్పుడు షీ లాఫ్ లైక్ ఎనీథింగ్. ఓకే. షీ లాఫ్ అటు ఇటు వాక్ చేస్తూ ఉంటుంది, కొంచెం ఆ బబ్లీ గర్ల్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి, కొంచెం ఆ వైబ్లో ఉంటుంది, బాగా హ్యాపీగా ఉంటుంది. అదే వైబ్ హ్యాపీగా ఉన్నప్పుడు షీ లాఫ్స్. షీ లాఫ్స్ అండ్ నాని నవ్వుతుంటాడు వెనక నుంచి, అదేంటో నాకు అర్థం కాదు. ఎందుకు నేను సార్? అబ్జర్వ్ చేశాను సార్. అంటే అనుకున్న ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి హ్యాపీనెస్. మీరు బాగా సాడ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? కమింగ్ టు కిరణ్ గారు. రెండు ఫుల్లు కొడతాడు. ఓకే, రెండు ఫుల్లులు కొడతారు. మీరు చెప్పండి, ఆయన ఇప్పుడు ఎలాగో మీకు చెప్పారు కాబట్టి మీరు రివీల్ చేయండి, ఆయన ఏం చేస్తారు సాడ్ గా? డెస్టినేషన్ లేకుండా కార్ వేసుకుని వెళ్ళిపోతారు. సార్ నరేష్ సార్ మీరు చెప్పండి, మన హీరోయిన్ గారు సాడ్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారు? యుక్తి గారు సాడ్గా ఉన్నప్పుడు ఎలా చూస్తాయి చెప్పండి. నాకు ప్రశ్న ఇచ్చారండి. మేకప్ టు ప్యాకప్ వరకు దాంట్లో ఆమె సాడ్గా ఉందనేది నాకు ఎలా చూస్తారు? క్వశ్చన్స్ ఎవరిని వాళ్ళని అడిగితే వాడు చెప్తాం కానీ ఎవరిని వాళ్ళని అడిగితే రెగ్యులర్ ఇంటర్వ్యూ కాబట్టి పక్కన కదా. సరే అయితే అంటే ఎప్పుడైనా తను చెప్పిందా సార్ షూట్ చాలా లేట్ అయింది, ఓ ఇట్స్ వెరీ అట్లా ఏమైనా చెప్పిందా మీకు? మోస్ట్ రిజర్వ్డ్ అమ్మాయి ఓన్లీ అలా సైలెంట్గా షార్ట్ చేయడం, ఫోకసింగ్ ఆన్ ద షార్ట్, గోయింగ్ సిట్టింగ్, ఎప్పుడో ఒకసారి కిరణ్తో మాతో ఆలోచన మాట్లాడుకుంటాం, అంతే నాకు తెలుసు. వాట్ యూ డూ ఇన్ యర్ సైడ్? I don't talk to anyone. What is your vibe? You don't talk. Most reserved ante adu. I'm just with myself. Yeah. నరేష్ గారు మీరే చెప్పండి, మీకు బాగా కోపం వస్తే ఏం చేస్తారు? నాకు అసలు కోపం రాదమ్మా. ఎందుకు రాదంటే అవతల వాళ్ళు ఎందుకు కోపకుంటారో దాని సొల్యూషన్ చూస్తా. కాబట్టి ఆ సొల్యూషన్ నేను ఐ విల్ ట్రై టు ఫైండ్ ద సొల్యూషన్. కాబట్టి నాకు ఎవరి మీద కోపం రాదు, నా మీద నాకు ఒకసారి కోపం వస్తుంటుంది. ఎవరినైనా ఎక్కువ నమ్మినా, ఎక్కువ ప్రేమించినా కరెక్ట్గా దాని రిజల్ట్ రాకపోతే కోపం ఉంటుంది తప్ప ఉండదు. సో కోపం అనేది నాకు ఎక్కువసేపు ఉండదు, షిఫ్ట్ నెక్స్ట్ అంతే. సో రాజేష్ గారు మీరేం చేస్తారు బాగా కోపం వచ్చిన? మా కోపానికి కారణం ఏంటో 1 minute తెలుసుకుంటా. శివ గారి అక్కడ ఒకసారి కెమెరా పైన సరే ఆయన చూపించండి. వాళ్ళందరికీ నా కోపం వస్తే ఏంటనేది తెలుసు. బాగా కోపం వస్తుందా అండి? బాగా కోపం వస్తుందా? అంటే కోపం తక్కువ వస్తుంది, వస్తే మాత్రం చాలా ఎక్కువ. సో వాట్ డు యు డు వెన్ యు ఫీల్ వెరీ ఫ్రస్ట్రేటెడ్, annoyed, angry? I call someone, like, because to let it out of my system. So once it's out, so I feel less annoyed and less angry. కిరణ్ గారు మీరు? మోస్ట్లీ సైలెంట్గా ఉంటాను, పక్కకి వెళ్ళి కామ్గా కూర్చుంటాం. ఇంక వెరీ క్లోజ్. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు, కొంపతీసి కోపం అలా ఎక్కువ కోపం ఉంటుంది. ఇంకా వెరీ క్లోజ్ పీపుల్ అని అంటే ఇంకా వెంట అవుట్ చేస్తాను, లేకపోతే అది బికామ్. ఓకే. మీరు నాని? నేను మ్యాక్సిమం సైలెంట్గా ఉంటాను ఎంత కోపం వచ్చి. మీరు చెప్పారని కాదు, నిజంగానే ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో కిరణ్ గారు మిమ్మల్ని ఒక ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. వాట్ ఈస్ యువర్ చాయిస్, పార్టీ at a pub or chilling with friends at home? Chilling with friends at home. అలాగా? ఓ ఓకే. హీరోయిన్ గారికి వాట్ ఈస్ టఫ్, రొమాన్సింగ్ విత్ ద హీరో ఆర్
అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్? What is difficult? యా, వాట్ ఈస్ టఫర్? Understanding the language. No, what was the second option? అదే మీరు ఫస్ట్ చెప్పిందే మేము ఓకే చేస్తాం. రొమాన్సింగ్ విత్ ద హీరో ఆర్ అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్? Understanding the language. Yeah. ఓకే. మీకు కిరణ్ గారు రొమాన్సింగ్ విత్ ద హీరోయిన్ ఆర్ మ్యాచింగ్ ద కామెడీ టైమింగ్ విత్ నరేష్ గారు, ఏది టఫ్? రొమాన్స్ సెటప్. రొమాన్స్ టఫ్. ఓకే. నరేష్ గారు మీకండి క్వశ్చన్, హూజ్ యువర్ ఫేవరెట్, నాని గారా ప్రొడ్యూసర్ రాజేష్ గారు? ఫ్రై పీస్ బిర్యానీ బాగుందా లేదా అదేది ఇంకోటి ఏంటి దమ్ బిర్యానీ బాగుందా అని అడిగిన ఉంటుంది. ఏ బిర్యానీకి ఆ బిర్యానీ కదా. ఇప్పుడు నాకు ఈయనతో రిలేషన్షిప్ వేరే, నానితో రిలేషన్షిప్ వేరే, కాబట్టి అది ఎలా చెప్తాం అలాగా? ప్రొడ్యూసర్ గారు మీరు హూస్ యువర్ ఫేవరెట్, డిఓపి సతీష్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్? మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్. డిఓపి గారు ఓకే. హూస్ మోర్ నాటీ, యుక్తి ఆర్ అంటే మీరు ఇన్ రియల్ లైఫ్ ఆర్ క్యారెక్టర్? Naughtier will be my real life one. Because, ఓ I mean, yeah. ఓకే. She's crazy. In the movie, yeah. ఓకే. యాజ్ అ ప్రొడ్యూసర్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్సా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్సా? ఒక సినిమా ఎక్స్పెరిమెంటల్ చేసా, ఓన్లీ ఎంటర్టైన్మెంట్స్ మరి చేద్దాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్, సామాజ వర్గమనాలో వేసిన క్యారెక్టరా, కే ర్యాంప్లో చేసిన క్యారెక్టరా? కే ర్యాంప్ అన్డౌటెడ్లీ. 100%. కొట్టేశారు. ఓ సార్. ఓకే 100%. సార్, ఈ జనరేషన్లో మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆర్ ఎంటర్టైనర్ ఎవరు? ఎవరి టైమింగ్ అయితే మీకు చాలా నచ్చుతుందో ఆ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? మహేష్ బాబు గారా? నాని గారు, మన చైతన్య భరద్వాజ్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ కిరణ్ అబ్బవరం గారితో చైతన్య భరద్వాజ్ గారి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్. అండ్ మేము ఆల్రెడీ చుక్కల చున్నీకి అలాంటి సాంగ్స్ ఎన్నో చాలా ఎంజాయ్ చేసాం. సో ఈ మూవీలో ఆయన పాత్ర గురించి, అంటే ఆయన హిస్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్. వెరీ మేజర్ కీ రోల్ ప్లే చేసినండి ఆయన. మొన్నే రీ రికార్డింగ్ వెళ్ళాం నేను. అది అది ఫస్ట్ 3 ట్యూన్స్ ఫస్ట్ అటెంప్ట్ లాక్ అయినాయి. లాస్ట్ ట్యూన్ జస్ట్ ఒక టూ ట్యూన్స్ తర్వాత థర్డ్ ట్యూన్కి లాక్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఫుల్ ఎనర్జెటిక్గా, హీరో ఎంత ఎనర్జెటిక్గా చేశారో దాన్ని మ్యాచ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. వెరీ 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 కీ రోల్ ప్లే చేశారు ఆయన. మరి ఆ కేరళ టింజ్ కోసం ఆయన ఏమన్నా సీక్వెన్స్ అంటే ఇప్పుడు హీరోయిన్ వచ్చినప్పుడు ఒక థీమ్ ఉంటుంది, హీరో ఫాదర్ ఒక థీమ్ ఉంటుంది, నరేష్ గారికి ఒక థీమ్ ఉంటుంది, హీరో గారికి యాక్టర్ థీమ్ ఉంటుంది. ఆ థీమ్స్ వైజ్ అన్ని వర్కౌట్ అయినాయి, గట్టిగా వర్కౌట్ అయింది. అవునాయి. సో ఈ దీపావళికి రిలీజ్ అవుతున్న మూవీ కే ర్యాంప్, ఈ మూవీ గురించి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్